ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామని చెప్పారు. ధరణిని తీసేసి భూభారత్ తీసుకొచ్చారు. భూభారతి కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు డబ్బులు తినడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది తప్ప ధరణికి ఆల్టర్నేట్ కాదనేది ఒక ఫీలింగ్. సో అసలు ధరణి అనే భయంకరమైన అదొక భూతమనాలా ఇంకేదన్నా పెద్ద పదం ఉంటే అదైనా చెప్పొచ్చు. అంత భయంకరమైనది తీసేసి వాళ్ళు దాన్ని అసెంబ్లీలో చర్చలు జరుగుతున్నాయి. రజనీకాంత్ గారు చర్చలు జరిగేటప్పుడు భూములకు రిలేటెడ్ సబ్జెక్టు డిస్కషన్ వస్తే శాసనసభలో సభ్యులందరూ వారి వారి నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ చెప్పి పరిష్కరించాలనే తాపత్రయపడతారు. ఆ పడే దాంట్లో బీఆర్ఎస్ శాసనసభ్యులు కూడా ఉంటారు. ఆ సమస్య ఏంటంటే ధరణితో వచ్చిన సమస్య. వాళ్ళకు వాళ్ళు బయట గొప్పలు చెప్పుకున్న ఇంటర్నల్గా ఉన్నప్పుడు అన్న అప్పుడు చెప్పలేకపోయాం, ఇప్పుడన్నా చెప్పనిస్తున్నారు మీరు, అది క్లియర్ చేసి పెట్టండి అన్న, మా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అన్నది. ఇక పేర్లు కోడ్ చేయను కానీ ఈ మాట్లాడే యమాహిమీలు అందరూ రొమ్మిర్చుకొని చెప్పే సమాధానాలు చెప్పే అందరూ కూడా ధరణిని నా దగ్గర కామెంట్ చేసిన వాళ్ళే. సో ఇప్పుడు ధరణిని కాపీ పేస్ట్ చేసి భూభారత్ తీసుకొచ్చారు తప్ప పెద్ద మార్పులు ఏం లేవు అని కొంతమంది అంటున్నారు. నో తప్ప 3-4 days బ్యాక్ గుజరాత్కు సంబంధించిన టీము కూడా, రెవెన్యూ టీము కూడా మన భూభారత్ను చూసేసి మోడల్ని దీని వాళ్ళే అడాప్ట్ చేయాలని వచ్చారు. దేశంలో కపుల్ ఆఫ్ స్టేట్స్ ఈ భూభారత మోడల్ ఇస్ ద బెస్ట్ మోడల్ అనే ఫీలింగ్లో ఉన్నారు. నేనేదో గొప్పలు చెప్పుకోవటం కాదు. ఒక చట్టం చేస్తే చేయటం కొద్దిగా టైం పట్టొచ్చు, అంటే విధి విధానాలు నిర్ణయించడంలో, ఇంప్లిమెంటేషన్ చేయటంలో ఇది టైం పట్టొచ్చు. ఉదాహరణకి సాదా బైనామాలే ఉంది. సాదా బైనామాల అంశాన్ని మనం వాళ్ళ చట్టంలో పెట్టకుండా సాదా బైనామాల అప్లికేషన్లు ఆనాడు 2020లో రిసీవ్ చేసుకుంటే మేము చట్టంలో పెట్టి కోర్టులో లిటిగేషన్ ఉంటే దాన్ని క్లియర్ చేయించేసి సాదా బైనామాలు స్ట్రీమ్లైన్ చేసి చెయ్యగలిగే వాటిని సాదా బైనామాలని క్లియర్ చేస్తాం. అంటే ఈ ప్రభుత్వం వచ్చి భూభారత్ వచ్చిన తర్వాత సుమారు ఇప్పటి వరకు 3,12,000 పాస్బుక్లు, 3,12,000 పాస్బుక్స్ క్లియర్ చేసి ఇచ్చినాం. అంటే పాజిటివ్గా చేయగలిగేది, రైతులకు మంచి చేయగలిగే దాన్ని పాజిటివ్ తీసుకొని ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. సో ఇక బ్యాక్ టు మీ ప్రభుత్వం మీద, ప్రజాప్రభుత్వం అనే చెప్పే మీ ప్రభుత్వం మీద ఆరోపణలు ఎందుకు పదే పదే ఇన్ని వస్తున్నాయి? మీరు ఇక్కడ బిల్స్ క్లియర్ చేయాలంటే పర్సంటేజ్లని, రెవెన్యూ క్లియర్ చేయాలంటే 30%లని, ఇంకా వేరే పనులు మిగతా వాళ్ళు ఎవరికి కావు, ఆ క్యాబినెట్లో ఉన్న 3-4 ఎవరైతే ఉన్నారో వాళ్ళే మొత్తం అంతా చేసుకుంటున్నారు అనే ఆరోపణలు ఎందుకు వస్తూ ఉన్నాయి? ఇక్కడ ప్రధానమైనది ఒకటి, ఇందాక అన్నదానికి సేమ్ మళ్ళీ రిప్లై కూడా నేను చెప్పదలుచుకుంది. వారు 10 సంవత్సరాల పరిపాలనలో ఉన్నప్పుడు భూములకు సంబంధించిన అంశాల్లో ఎక్కడ ఏం చేయొచ్చు, ధరణిని తీసుకొచ్చిన కాన్సెప్టే భూములు చేయడానికి తెచ్చిన కాన్సెప్ట్. పర్ఫెక్ట్గా వాళ్ళు ఏమేం చేశారు, ఈ 30%, 40% కలెక్షన్ ఏదైతే ఉందో ఆనాడు వారు చేసింది. ఇక వర్కుల విషయానికి వస్తే సేమ్ అదే మళ్ళీ ఇక్కడ రిపీట్ చేస్తున్నారు. పేమెంట్ల విషయంలో ఇంత పర్సంటేజ్ తీసుకొని ఇస్తున్నారు, అంత పర్సంటేజ్ తీసుకుంటానే ఇస్తున్నారు. గుండె మీద చేసుకొని చెప్పమనండి. నేను చెప్పిన వాటిలలో వారు కూడా ఈ సీట్లో అప్పుడప్పుడు వచ్చి కూర్చొని ఉంటారు. ఆనాటి మాజీ మంత్రివర్యులు, ఇప్పుడు మాజీ మంత్రివర్యులు, వారిని గుండె మీద చేసుకొని చెప్పమనండి. ఏ వర్కులకి పర్సంటేజ్ తీసుకోకుండా మీరు క్లియర్ చేశారో చెప్పండి. వాళ్ళు అప్పుడు తీసుకున్నారా? అనుమానమా? అది వాళ్ళే చెప్పాలి, నేను చెప్పడం. పర్సంటేజ్ తీసుకున్నారు వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు. మీరు ఇచ్చి ఉంటారు కదా, మీరు చెప్పండి. అడిగేది ఇప్పుడు నేనేమి ఇచ్చాను ఏమీ లేదనేది నేను మొన్న ఒక మీడియాలో చెప్పాను, ఓపెన్గా ప్రెస్లో చెప్పాను. ఏమి ఇచ్చాను ఏమీ అని కొన్ని నేను మాట్లాడకూడదు. ఏంది అనేది వాళ్ళకి తెలుసు కదా. నేను అంటున్నాను, ఒక ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు సెక్రటేరియట్కి వచ్చి మాకు బిల్స్ ఇవ్వట్లేదని ధర్నా చేసిన చరిత్ర ఈ ప్రభుత్వంలో, ఈ ప్రజాప్రభుత్వంలోనే కనిపిస్తోంది. ఈ ప్రభుత్వంలో స్వేచ్ఛ ఉంటుంది, ఈ ప్రజాప్రభుత్వంలో స్వేచ్ఛ ఉంటుంది. కష్టం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఏ ప్లాట్ఫారం మీదకి వచ్చైనా అయ్యా నాకు అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అలా ఉంది. రజనీకాంత్ గారు 8,17,000 కోట్లు అప్పు చేసి మా నెత్తిన పెట్టిపోతే మేము ఎన్నికలకు పోయేనాడు మాకున్న ఆలోచన సుమారు 3,70,000 3,80,000 అప్పు ఉందనుకున్నాం. అటువంటిది 8,15,000 కోట్ల అప్పు ఉండే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు పైన ఏది
గేట్లు బయట లోనకి ఎవరిని రానియకుండా మన రాజ్యాన్ని ఏళ్తున్నానని లోన కోటలో ఉండి ఏలటం కాదు కదా. ఇది ప్రజాప్రభుత్వం అంటే స్వేచ్ఛ ఉంది కాబట్టే ప్రతి వాళ్ళు వచ్చి నాకు ఇది వచ్చింది, నాకు ఇది రాలేదు. ఇప్పుడు నేను ప్రజా దర్బారు పెడుతుంటే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామని ఆ ఎమోషనల్ బాండింగ్ ఆ పేదవాళ్ళు చెప్తుంటే అంతకంటే ఏం కావాలా? సిమిలర్ టైప్ ఇక్కడ కూడా కష్టం వచ్చినోడు కూడా అంతే వచ్చి చెప్తుండ్రు రజనీకాంత్ గారు. దాన్ని ఆ గుమ్మస్తా తెలంగాణ పేపర్లో వేసుకొని ఆనందపడితే ఏం లాభం? అంటే మీరు తప్పు జరిగినా మీకు అనుకూలంగా మలుచుకోవడం ఓన్లీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలాంటి వాళ్ళకే సరిపోతుంది. నేను నిజం ఒప్పుకుంటాను. ఇప్పుడు పేమెంట్లు రాలేదు, రాని వాళ్ళు వచ్చి అయ్యా నాకు పేమెంట్ రాలేదు, ఇది కష్టం ఉంది, బాధ ఉందని. అసలు ఆనాడు ఆ ప్లాట్ఫారం ఎక్కడన్నా ఉందా? మీరు చెప్పండి రజనీకాంత్ గారు, మీరు చెప్పండి. అప్పుడు ప్లాట్ఫామ్ లేదు, ఇప్పుడు ప్లాట్ఫామ్ ఉన్నా ప్రయోజనం లేదు. ఎందుకు చాలా క్లియర్ చేస్తున్నాము.